హాయ్ అందరికీ. అందరూ ఎలా ఉన్నారండి? బాగున్నారా? ఈరోజైతే లైనింగ్ బ్లౌజు, లైనింగు, అసలు ఫ్యాబ్రిక్ ఒకేసారి వేసి కట్ చేసేద్దాము. వీడియోలో కొన్ని టిప్స్ ఉంటాయి. ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. ఇదిగోండి, కింద అయితే బ్లౌజు అసలు ఫ్యాబ్రిక్ వేసాను, పైన లైనింగ్ వేసాను. రెండు కూడా కట్లు అటువైపుకి వేసుకుని కలిసి ఉన్నది మన వైపుకి వేసుకోవాలి. ఇక్కడ మెడలు వస్తాయి. ఓకే, ముందుగా ఒక పావించి వరకు ఒక లైన్ గీసి వేసుకోవాలి. అది క్లాత్ లెవెల్ చేసుకోవడానికి. ఇంకో పావించి వరకు ఇంకో లైన్ గీసుకోవాలి. అది మనం నడుం పట్టి తిరగ వేసుకోవడానికి. ఏదైతే క్లాత్ లెవెల్ చేసుకోవడానికి ఒక పావించి డ్రా చేసుకున్నామో అదైతే కట్ చేసేసుకుందాము. ఇక ఫైనల్గా మనకి నడుం పట్టికి ఏదైతే లైన్ గీసుకున్నామో ఆ లైన్ మించే పైకి వెళ్తాయి కొలతలు. ఇదిగోండి, క్లాత్ హెచ్చు తగ్గు లైన్ అయితే కట్ చేసేసాను. ఇక మిగులున్న లైన్ మించి పైకి వెళ్తాయి కొలతలన్నీ కూడా. ఇక ఆది బ్లౌజ్ తీసుకుని ముందుగా హైట్ని కొలిచేసుకుందాం. ఇక్కడ ఈ బ్లౌజ్కి అయితే మెడని పెంచమని చెప్పారు. ఓకేనా, బ్లౌజ్ హైట్ని కాదు మెడని కిందకి దించమన్నారనమాట. అంటే మెడ చిన్నగా ఉందన్నమాట. ఓకేనా, ఆ విధానం కూడా చూసేద్దాం. ఇదిగోని షోల్డర్ మధ్యలో పట్టుకోవాలి. కింద డాట్ దగ్గర పట్టుకుని సాగదీయకుండా ఎలా ఉందో అలాగా పెట్టేసుకుంటే మీకు బ్లౌజు హైట్ మార్కింగ్ వచ్చేస్తుంది. ఇక్కడ చూడండి, షోల్డర్ దగ్గర ఖర్చు కిందకున్న పైన కొంచెం క్లాత్ తీసుకున్నానంటే ఖర్చుతో పళంగా హైట్ని మెజర్మెంట్ చేసినట్టే. ఓకేనా, ఇదిగోండి చక్కగా ఆది బ్లౌజు మిడిల్లో పట్టుకుని నడుం దగ్గర నడుం మార్కింగ్ చేసుకోవడానికి, అలాగే షోల్డర్లు కూడా పట్టుకోవాలి షోల్డర్ మార్కింగ్లు చేసుకోవడానికి. చూడండి, చక్కగా రెండు కూడా నిదానంగా పట్టుకుని ఇక్కడ మార్కింగ్ చేసుకుని ఈ మార్కింగ్ని చూడండి ఇక్కడ నడుం కాడ ఒక మార్కింగ్ చేసుకోవాలి. ఇలా పెట్టేసుకుని ఈ బ్లౌజ్కి అయితే మెడని దించమన్నారు కిందకి. నడుం చాలా పెద్దగా ఉంది కదా, ఇదిగోండి ఒక 6 ఇంచ్ వరకు దించుతున్నాను. ఓకేనా, ఇదిగోండి ఇది మనకి అసలు మార్కింగు. ఇది పైది మనకి అక్కడ వరకు ఉండేది మెడ, ఇప్పుడు మనం పెద్దది చేసినట్టు. ఓకేనా, ఇదిగోండి మీరు ఏదైతే మార్కింగ్ చేసుకున్నారో అది పైన పెట్టకూడదు, కింద మనం పెంచాం కదా మార్కింగు, ఆ మార్కింగ్ మీద పెట్టుకోవాలి. ఇక బ్లౌజ్ని అయితే నీట్గా సర్దేసుకోవాలన్నమాట. ఇదిగోండి ఇలాగా చక్కగా షోల్డర్ దగ్గర చూసారు ఇలా సర్దేసుకుని కత్తిరి పెట్టుకోండి. మీకు బ్లౌజ్ అటు ఇటు జరిగిపోకుండా ఇదిగోండి చుట్టూరు కూడా చక్కగా నీట్గా సర్దుకున్నాక ఇక్కడ చూడండి ఇలా డ్రా చేయకూడదు. కింద మార్కింగ్ చేసుకున్నాం కదా మనం, అంటే కిందకి దింపాం కదా మెడ, ఆ మార్కింగ్ మీద ఇలా నీట్గా పెట్టేసుకుని బ్లౌజ్ని చూడండి ఇది రౌండ్ ఎలా ఉందో అలా నీట్గా సర్దేసుకోండి. ఇదిగోండి ఇలా సర్దేసుకుని మీకు బ్లౌజ్ ఎలా ఉందో అలాగే మార్కింగ్ చేసేసుకోండి పైకి. చాలా మంది సిస్టర్స్ కామెంట్ చేస్తున్నారు, ఇక్కడ బ్రాడ్ ఎక్కువైపోయింది కదా, సైడ్కి వెళ్ళే మెడ ఏదైతుందో అది ఎక్కువైపోయింది కదా అంటున్నారు. ఇది ఎక్కువైపోయింది కదా అంటున్నారు. ఆల్రెడీ ఇక్కడ మనం ఖర్చు ఇంకా గీయలేదు. ఓకేనా, అందుకు మీకు ఎక్కువ అనిపించవచ్చు. ఒకవేళ ఖర్చు గీసినా మీకు ఎక్కువగా ఉందబ్బా అనిపిస్తే నేను చెప్పేది ఒకసారి వినండి. మెడ ఇక్కడ చిన్నది ఉందనుకోండి బ్రాడ్ ఎక్కువే వస్తుంది. మెడ పెద్ద అంటే 10-10.5లో ఉందనుకోండి బ్రాడ్ తక్కువ వస్తుంది. ఇక్కడ ఆది బ్లౌజ్ని బట్టే ఉంటుందని గమనించండి. ఇదిగోండి ఫస్ట్ లైన్ ఖర్చు లైన్, ఆ లైన్ మించి ఈ లైన్ మీదకి వచ్చేది కుట్టిన తర్వాత ఇలాగ అన్నట్టు. ఓకేనా, అంటే మెడ దగ్గర ఖర్చు కనపడదు కాబట్టి ఖర్చుతో గీసుకుంటున్నాం. ఇదిగోండి అవతల మీకు షోల్డర్ ఏదైతే ఉందో ఆ షోల్డర్ ఖర్చుతో పళంగా అన్నట్టు. ఇక్కడ ఖర్చు చివరి నొక్కి పెట్టాలి, ఏలు సంకలో మిడిల్లో మళ్ళా చూసారా. ఇదిగో చంకలో ఖర్చుతో పళంగా చేశారనమాట మార్కింగు. మీరు కుట్టు దగ్గర కాదు, కుట్టు చివర ఖర్చుతో పళంగా పెట్టాలి. అక్కడ నొక్కు పెట్టి చక్కగా మార్కింగ్ చేయాలి. చూడండి కరెక్ట్గా మిడిల్లో చేసుకోవాలి. ఇక్కడ మీరు తేడాలు చేశారంటే చంక అటు ఇటు అన్నట్టు వచ్చేస్తుంది. అదే క్లియర్గా చూసుకోమని చెప్తున్నాను. ఆ చివరైతే ఖర్చుతో పలంగా మార్కింగ్ చేసుకోండి. ఇక డాట్కి మీరు ఖర్చు వేరేగా తీసుకునే అవసరం లేదు. ఇక్కడ వేరేగా తీయలేదని అడుగుతున్నారు, తీయనవసరం లేదు. పైన మీకు చెస్ట్ కొలత కింద దిగిపోయింది కదా, ఎవరికైనా చెస్ట్ కొలత కంటే చిన్నగా ఉంటుంది అన్నట్టు నడుము, కాబట్టి నడుముకి ఎక్కువ క్లాత్ కింద వచ్చేస్తుంది అన్నమాట. మీకు తెలీదు, ఆ లైన్ కిందకి వెళ్తున్నప్పుడు వచ్చేస్తుంది. ఓకేనా, ఇదిగోండి ఈ బ్రాడ్ కోసం అయితే మీకు ఆందోళన ఏం పడనవసరం లేదు. మీ ఆది బ్లౌజ్ ఎలా ఉందో అలాగే వస్తుంది. చిన్న మెడలకి ఎక్కువ వస్తుంది బ్రాడ్. చూడండి ఈ మెడ అయితే 9లో ఉంది, అంటే కొంచెం చిన్నదే. 10-10.5 9.5 ఉంటే పెద్దగా ఉన్నట్టు ఉంటుంది అందుకని. ఓకేనా, ఇక్కడ మీకు అర్థమైందా? ఈ బ్రాడ్ పెరిగిపోతుంది, అంత పెరిగిపోతే జారిపోద్దేమో బ్లౌజ్ అనుకుంటారు. నిజానికి బ్రాడ్ పెరగడం వల్లే బ్లౌజ్ జారుతుందంటే అది ఖచ్చితంగా కాదు. ఎందుకంటే చంక కొలతలు కూడా సరిగ్గా లేకపోతే బ్లౌజు జారిపోతుంది. మీరు ఎంత చిన్న బ్రాడ్ మీరు సైడ్కి వెళ్ళే మెడ చిన్నగా పెట్టేసినా సరే, ఒకటిలో పెట్టినా సరే, మీరు చంక కొలతలు సరిగ్గా తీయకపోతే జారుతుంది బ్లౌజ్ అన్నట్టు. సైడ్కి వెళ్ళిపోయే మెడని నేను పక్క మెడ అంటాను. ఇగోండి ఈ పక్క మెడలే మనకి హుక్స్ పట్టి తాళ్ళు పట్టి వేసుకోవడానికి పనికొస్తాయి. అవి పడేయకుండా చక్కగా ముక్కలో దాచుకోవాలి. ఇక్కడ మనం ఫ్రంట్ తీయడానికి లైనింగ్ కావాలి కదా, బ్యాక్ లైనింగ్ తీస్తున్నాను. ఒకేసారి కట్ చేస్తాను చూసారా. మీరు లైనింగ్ అసలు ఫ్యాబ్రిక్ చక్కగా ఇలా కట్ చేసుకుంటే కటింగ్లో కొన్ని టిప్స్ని ఇలాంటివి పాటిస్తే మీరు తొందరగా కుట్టేయగలుగుతారనమాట. బ్లౌజు కట్ చేసేయగలుగుతారు. ఇదిగోండి ఇక్కడ చూడండి, ఇక మనం ఫ్రంట్ చూద్దాం. బ్యాక్ని తీసేసుకుని
లైనింగ్ ముక్క తీసుకుని ఇక్కడ ముక్కను సరిపెట్టడం కూడా మీకు ఈ వీడియోలో ఉంటుంది. ఎందుకంటే ఇక్కడ చూడండి, లైనింగ్ ముక్క చాలా చిన్నదే, అసలు ఫ్యాబ్రిక్ చాలా పెద్దగా ఉంది కానీ లైనింగ్ చిన్నదన్నట్టు. ఇదిగోండి, ముక్కని ఇలా వేసుకోవాలి. అస్సలు ముక్క తక్కువ ఉన్నప్పుడు, అంటే కొంచెం క్రాస్లోనే ఉంది, మరీ అంత క్రాస్ తిరగలేదు కానీ కొంచెం క్రాస్లోనే ఉంది. ఇలా వేసుకోవచ్చు. పూర్తిగా నిదానం లేదు, పూర్తిగా క్రాసు లేదు అన్నట్టుంది. ఇలా వేసుకుని ఇక్కడ చూడండి, షోల్డర్ ఎలాగుందో అలాగా చంక దగ్గర, కొంచెం మెడ దగ్గర, నడుం దగ్గర ఇలా గీసుకుంటాం కదా మనం, చక్క కొంత అలా గీసుకుని ఉంచుకోవాలి. అలా ఉంచుకున్న తర్వాత ఈ మార్కింగ్లు కదలకుండా ఉండడానికి ఇక ఆది బ్లౌజ్ తీసుకుని హుక్స్ పట్టి ఉన్నదే తీసుకోవాలి. ఫ్రంట్ మళ్ళా హుక్స్ పట్టి ఉన్నది తీసుకుని ఇక్కడ చూడండి, ఖర్చు కిందకు ఉంది కాబట్టి ఇక్కడ లైన్ డ్రా చేసుకోవాలి. మీరే ఖర్చు తీసుకోవాలి. ఇక్కడ ఆ లైన్ మీద చక్కగా మెడని పెట్టేసుకోవాలి. అర్థమైందా మీకు? ఇక్కడ ఖర్చు దగ్గరికి పెడుతున్నాను చూడండి. ఇక్కడ ఖర్చు కిందకి ఇలా మడతెట్టుందనమాట. పైకి ఉందనుకోండి పెట్టేసుకోవచ్చు నేరుగా. ఇదిగోండి ఇలా వస్తుందనమాట. ఖర్చుని పెడితే ఖర్చుతో పళంగా అన్నట్టు. ఓకేనా? అందుకే లైన్ గీసాను అక్కడ. ఇదిగోండి చక్కగా మెడని ఈ విధంగా సర్దుకోండి. ఈ విధంగా సర్దుకుని ఇక్కడ మార్కింగ్ ఎదర చేసుకుని ఆ మార్కింగ్ అటు దాటకూడదు ఇటు దాటకూడదు అన్నట్టు ఉండాలి. ఇదిగోండి మార్కింగ్ మీదే ఉండాలి హుక్సులు పట్టి. ఇదిగోండి మెడ కిందకు ఉందనుకోండి పైకి అలా పట్టుకుని ఇది అక్కడి వరకు మార్కింగ్, పైకో పావించి మార్కింగ్ చేసి పైకి డ్రా చేసేస్తే రౌండ్ మెడ వచ్చేస్తుంది మీకు. ఆ ప్లేస్లో మీరు ఎన్ని మోడల్ పెట్టుకోవచ్చు మెడలు. ఇక్కడ చూడండి, ఇక్కడ మనకి ఏదైతే క్రాస్ బెల్ట్ ఉందో అక్కడ మూడు గీతలు అయితే గీసేసుకోండి. ఒకటైతే మధ్యలో డాట్ వేయడానికి ఖర్చులకి అన్నట్టు ఆ 3 గీతలను మీకు చాలాసార్లు చెప్తానే ఉంటాను. 3వ గీత వరకు మీకు పట్టి పైకి డ్రా చేసుకోవాలి లైను, అంతే. మీకు ఎదర మెడ వచ్చేస్తుంది, పట్టి కొలత వచ్చేస్తుంది. ఇంత ఈజీగా ఎక్కడ ఉండదు. ఫ్రంట్ కటింగ్ అర్థం చేసుకుంటే మీకు అన్నీ బాగా అర్థమవుతాయి. ఇక్కడ చూడండి, పైన ఖర్చుని నిలబెట్టి ఖర్చుతో పడంగా, కింద చూడండి ఖర్చు కనపడదు కాబట్టి ఖర్చుకు మార్కింగ్ చేసుకోవాలి. ఓకేనా? క్రాస్ బెల్ట్ను వదిలేసి మార్కింగ్లు అన్నట్టు. ఇక్కడ చూడండి, ఇంకా ఫైనల్గా మనకి ఛాతీ పొడవుకి ఇలాగా మార్కింగ్ చేసుకోవాలి. పైన చూడండి ఖర్చు కిందగా ఉంది కాబట్టి ఖర్చు పెట్టేసుకోవాలి. పైన ఒక లైన్ గీసుకుని ఆ లైన్ మీద షోల్డర్ మధ్యలో పట్టుకున్నారు కదా, అది చక్కగా షోల్డర్ మధ్యలో పెట్టేసుకుని కింద పెద్ద డాట్ దగ్గర మార్కింగు, ఖర్చుకి పావించు మార్కింగు, అంతే. ఈ 3 కలిపేశారనుకోండి మీరు, పట్టి కొలత మళ్ళీ ఛాతి పొడవు అలాగే సంక ఎత్తి మూడింటిని కలిపేస్తే క్రాస్ వచ్చేసి చక్కగా క్రాసు నీట్గా మీకు ఫ్రంట్ రెడీ అయిపోయినట్టే. చూడండి, ఇక్కడ మొక్క అయితే మీకు అతుక్కోవాలన్నట్టు. ఇక్కడ చాలా తక్కువ ఉంది కదా లైనింగు. ఇదిగోండి, ఈ చంకల దగ్గర మైనస్ అయినా మనం అతుక్కోవచ్చు. ఇంకెక్కడ మైనస్ అవ్వకుండా చూసుకోవాలి. ఇదిగోండి, నేను చంకలో మొక్క ఇదిగోండి పావించు గీసాను, కనిపించిందా మీకు? అది కూడా కట్ చేసేసాను ముడతలు రాకుండా ఉండడానికి. ఇదిగోండి, అసలు ఫ్యాబ్రిక్ మనకి సరిపోయింది. అసలు ఫ్యాబ్రిక్ ఉంది, సరిపోయింది కరెక్ట్గా బ్లౌజ్కి అన్నట్టు. కానీ లైనింగ్ సరిపోతలేదు ఇక్కడ. అందుకోసమే సంకల వైపు అలా తీసుకోవాలి. సంకల వైపు అయితే ముక్క అతుక్కున్నా సంకల్లోకి వెళ్ళిపోద్ది కదా, అందుకని మీరు ఇంకా ఎక్కడ అతికాలన్నా ప్రాబ్లం అయిపోద్ది. అందుకోసమే సంకల వైపే తీసుకోవాలి తక్కువైనప్పుడు. ఇదిగోండి, ఇక్కడ చూసారా ఈ మొక్క మనం లైనింగ్ మొక్కలు ఉంటాయి కదా కొంచెం మిగిలిన అవి అతికేసుకోవడమే. ఇదిగోండి, అసలు ఫ్యాబ్రిక్ నీట్గా వచ్చేసింది ఫ్రంట్. దీనికే అతుక్కోవాలి మనం. క్రాస్ ముక్కలు తీసుకుని నీట్గా అతికేసుకోండి. ఇక మిగిలిందల్లా హ్యాండ్స్ అండి. హ్యాండ్స్కి అయితే ఇదిగోండి, ఈ హ్యాండ్స్కి కూడా ఒకేసారి కట్ చేసేసుకోవచ్చు నీట్గా. ఎప్పుడైతే మనకి అసలు ఫ్యాబ్రిక్ ఎక్కువ ఉంటుందో అప్పుడు నీట్గా కట్ చేసేసుకోవచ్చు. లైనింగే తక్కువ ఉందన్నమాట దీనికి. మీటర్ ముక్క పడుతుంది లైనింగ్ అన్నట్టు. ఇదిగోండి, 4 ఫోల్డింగ్ చేసుకోవాలి. 4 ఫోల్డింగ్లు చేసుకుని క్లాత్ కింద అయితే హెచ్చు తగులు ఉంటుంది కదా, ఆ హెచ్చు తగులు కొంచెం కట్ చేసేసుకోండి. ఇక పైన అయితే లైనింగ్ కూడా పెట్టేసుకుందాము. జారిపోతుంది, ఇది కొంచెం సిల్క్ది కదా. ఇదిగోండి, చక్కగా లైనింగ్ కూడా 4 ఫోల్డింగ్లు. ఇదిగోండి 4 ఫోల్డింగ్ల మొక్క వేసుకుని దీని మీద పెట్టేసుకోండి నీట్గా. ఒకేసారి కట్ చేసేసుకోవచ్చు. నేనైతే లైనింగు అసలు ఫ్యాబ్రిక్ ఒకేలా కట్ చేసేస్తాను తప్ప అసలు ఫ్యాబ్రిక్ చాలామంది ఎక్కువ ఉంచుకుంటారు, అలా ఉంచుకొని నేనైతే. ఇదిగోండి, కింద అయితే మనం మడతకే చేతికుట్ట అవసరం లేదు, లైనింగ్ బ్లౌజ్ కదా, మడతకే కొంచెం పావించి తీసుకున్నాను ఖర్చు. లైన్ గీసుకుని ఆ లైన్ మీద హ్యాండ్ పెట్టేసుకోండి. పైన హైటు గీసుకోవడానికి ఖర్చుని నిలబెట్టాలి. ఇక్కడ ఖర్చుని నిలబెట్టి మార్కింగ్ చేయాలి. అంటే ఖర్చుతో పడంగా మీకు హ్యాండ్ హైట్ వచ్చేసినట్టు. ఈ చివర చూడండి, ఈ చివర ఖర్చు కిందకు ఉంది కదా, మీరే పైకి పెట్టుకోవాలి. ఇలా పెట్టుకుని మార్కింగ్ చేసుకోవాలి ఖర్చు. ఓకేనా? అంతే. చూడండి, మీకు సంక ఎత్తు, హ్యాండ్ సంక ఎత్తు ఎంత ఉందో అంత కొలిచేస్తారు. ఇంక తీసి పక్కన పెట్టేసి ఇక్కడి నుంచి
మీరు ఏదైతే సంక ఎత్తు మార్కింగ్ ఆ మార్కింగ్ని కలిపేస్తే హ్యాండ్ రెడీ అవుద్ది. ఒకవేళ రాకపోతే స్ట్రైట్గా ఒక లైన్ గీసుకుని 1.5కి 2కి రెండుకైనా చేసుకో 1.5కైనా చేసుకోవచ్చు. అక్కడి నుంచి డౌన్ దింపేయాలి. హ్యాండ్ డౌన్ దింపడం అనేది ఎలాగని చెప్తున్నాను మీకు. ఓకేనా? ఇదిగోండి చక్కగా మనం ఎలాగైతే డ్రా చేసుకున్నామో అలా కట్ చేసుకుంటే హ్యాండ్ వచ్చేసినట్టే ఖర్చుతో పడంగా. ఇదిగోండి ఇక్కడైతే కొంచెం టక్స్ ఇచ్చుకుంటే మీకు ఏంటి మనకి షోల్డర్ మధ్యకి వెళ్తున్నట్టు ఉంటుంది. హ్యాండ్కి ఇది చాలా ఇంపార్టెంట్. ఎక్కడ పడితే అక్కడికి వెళ్ళకూడదు. ఆ స్టక్స్ మనకి షోల్డర్ మధ్యలోకి వెళ్ళాలి. ఇక్కడ మిగిలిందల్లా మనకి ఇంకా ఏంటి క్రాస్ బెల్ట్లకి అయితే చక్కగా ముక్కని ఉన్నది కానీ వేస్ట్ చేయకుండా మిగిలిన ముక్కల్ని ఇలా పెట్టేసుకుని చూడండి. ఇక్కడ చూడండి, ఇక్కడ క్రాస్ బెల్ట్కి అస్సలు మిగలలేదు లైనింగ్ అన్నట్టు. క్రాస్ బెల్ట్కి కూడా ముక్కలు అతకవలసి వస్తుంది. మరి ఇలా సరిపెట్టుకోవాలి ముక్క సాలినప్పుడు. చూడండి ఇలా నీట్గా లెవెల్ చేసుకున్నాను. 4 ముక్కల కింద తీసుకున్నాను ఫ్యాబ్రిక్. అసలు ఫ్యాబ్రిక్ సరిపోయిందిలేండి, లైనింగ్ సరిపోలేదు. ఇక్కడ చూడండి, ఇక్కడ చూసారా ఇది ఎదరొస్తుంది అన్నట్టు ఫ్రంట్కి, అంటే హుక్స్లు పట్టి తాళ్ళు పట్టిగా వస్తుంది. ఇక్కడ కింద ఒక లైన్ గీసేయండి పావించు ఖర్చుకి, ఎదరొక లైన్ గీసుకోండి ఖర్చుకి. ఓకేనా? హుక్స్లు పట్టి తాళ్ళు పట్టి అతుక్కుంటాం కదా, అందుకే ఆ ఖర్చు కావాలి. ఇక్కడ చూడండి హైట్ ఎంత ఉందో అంతా పావించు పైకి. ఇక్కడ చూడండి మధ్యలో ఖర్చుతో బలంగా నొక్కుబెట్టి మార్కింగ్. అంతే. ఇది హైట్ సరిపోయిందా అంటే వెడల్పు సరిపోయిందా? సరిపోయిందండి. అసలు ఫ్యాబ్రిక్ సరిపోయింది, లైనింగ్ సాలేదు. ఓకేనా? ఇదిగోండి మధ్యలో మార్కింగ్ నీటి కలిపేసి అటు కలిపేస్తారనుకో క్రాస్గా, మీ క్రాస్ బెల్ట్ వచ్చేసినట్టే. మీ కింద అసలు ఫ్యాబ్రిక్ వచ్చేసింది చక్కగా క్రాస్ బెల్ట్, కానీ ఈ లైనింగ్ రాలేదు. లైనింగ్కి ఇక్కడ ముక్క అతుక్కోవాలి. ఇలా అతుక్కుని చక్కగా నీట్గా అతికేసుకోవడమే. ఈ లైనింగ్ అతకాలన్నమాట మొక్క. ఓకేనా? ఇదండి మరి ఈరోజు వీడియో అయితే. ఈ లైనింగ్ బ్లౌజు చాలా ఈజీగా మీరు కట్ చేయగలుగుతారు. ఈ విధానం ట్రై చేయండి, మీకు అసలు కట్ చేసినట్టే ఉండదు, 1 నిమిషంలో అయిపోద్ది. మరి ఈ వీడియో ఈజీగా అనిపించిందా? మర్చిపోకుండా కామెంట్ చేయండి. మరో మంచి వీడియోతో మళ్ళీ కలుద్దామండి. ఉంటానండి. బాయ్.